దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వారం మన మధ్యకి ఒక విశిష్టమైనటువంటి దైవ సేవకులను పంపించారు. మన మినిస్ట్రీలో చాలా బలముగా సేవ చేస్తున్నటువంటి దైవజనులు, మరి ఇండియా ప్రజాబంధు పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మంచి అభిషేకం కలిగి దేవునిచే బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. మన బ్రాంచి విశాఖలో బ్రాంచి సంఘ కాపరిగా మంచి సేవలు చేస్తున్నటువంటి పాస్టర్ గారు చాలా కాలం తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలకు వస్తారు. కానీ ఈరోజు ఫ్యామిలీతోటి మనతో పాటు కలిసి ఆరాధించుకొని మనతో పాటు మరి ఉండడానికి ఫ్యామిలీతో పాటు వచ్చారు. మరి వారిని ఇప్పుడు మనం వేదిక మీద ఆహ్వానించుకుందాం. పాస్టర్ రవియల్ గారిని మనందరము కరతాళ ధ్వనులతో ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించుకుందాం. వారు వచ్చి ఈరోజు మనకు మొదటి వర్తమానాన్ని అందిస్తారు. అయ్యగారు రెండవ వర్తమానానికి వస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దైవాశిష్యులు. ప్రభురాత్రి భోజనములో పాలు పొందడానికి ఆసక్తిగా సమయానికి ముందుగానే కూడి వచ్చిన ఆయన పరిశుద్ధ జనాంగమైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం, వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా మించిపోతుంది గనక నా పరిచయం ఎవరికి అవసరం లేదు. దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఓఫ్రే గారితో ప్రయాణం, మినిస్ట్రీలో 20 సంవత్సరాలకు పైగానే అగాపే సంపూర్ణ సువార్త సంఘం అనే జెండా కింద మీతో పాటు కలిసి పరిచయం చేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో చేర్చుకున్నటువంటి అందరికీ కూడా వందనాలు. ఇక్కడ నా ఎడం వైపు ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి దైవ సేవకులు, అభిషక్తులైన పరిచారకులు, సువార్థికులు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. సంవత్సరాలు అయిపోతున్నా సరే ఈ విషయంలో మనం అలాగే కొనసాగుతూ ఉన్నాము. సామెతల గ్రంథంలో జ్ఞానమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము నా గడప యొద్ద కాచుకొని కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నా ఉపదేశం వినేవారు ధన్యులు అనకుండా కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. ద స్పెషల్ బ్లెస్సింగ్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ మెసేజ్. ఉపదేశం వినేవారు ధన్యులే. అంతకంటే గొప్ప ధన్యత ఏంటంటే కాచుకుని వినడం. కాచుకుని ఉపదేశం వినాలంటే ఉపదేశం ప్రారంభానికి ముందే కూర్చోవాలి. అప్పుడే ఉపదేశం కొరకు కనిపెట్టుకున్నట్లు అవుతుంది. ఉపదేశం స్టార్ట్ అయ్యాక మధ్యలోనో ఆఖరినో వచ్చారనుకోండి, కాచుకుని విన్నట్టు అవ్వదు అది. కాబట్టి నేనైతే ప్రకటిస్తున్నాను ఏంటంటే, కాచుకుని దేవుని సందేశానికి ముందే కూడా మీరందరూ కూడా వాక్య ప్రకారంగా ధన్యులు. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఓఫిర్ మినిస్ట్రీస్లోనే మనకి ఈ వారం ఒక పండగ, కీలకమైనటువంటి వారం. 27వ తారీఖున దైవ దర్శన దినోత్సవము. ఎన్నో దినాల కళ, ఎన్నో ఏండ్ల ప్రార్థన, కన్నీటికి దేవుడు అనుగ్రహిస్తున్న జవాబు. యుగాంతం గ్రంథం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి ప్రపంచమంతా కూడా అది నింపబడబోతుంది. తెలుగులో యుగాంతం రాయబడినప్పుడు
ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచం ఎలా సృష్టించిందో ప్రపంచంలోనే ఒక పెద్ద తుఫాను ఆ గ్రంథం సృష్టించబోతుంది. గొప్ప మార్పు ప్రపంచంలో మనం చూడబోతున్నాం. మన ప్రయాస వ్యర్థం కాలేదు. మన విజయం కొద్ది అడుగులు దూరంలోనే మనం ఉన్నాం. నమ్మకంగా ఇంతవరకు దండులో సైనికులుగా పాలిభాగస్తులైన అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాలహరణం చేయకుండా మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రభురాత్రి భోజనములో పాలు పొందుటకు కూడి ఉన్న మనం దేవుడు మనకు అనుగ్రహించిన ఆరాధనా క్రమమును అనుసరించి దేవుని వాక్యం అనే ఇత్తడి గంగాళము దగ్గరికి మనం వెళదాం. ఆన్లైన్లో కూడా నేను ఉన్నానా? ఓకే. ఫేస్బుక్ లైవ్లో కూడా అవకాశం లేకుండా చాలామంది ఆయా స్థలాల్లో సమీపం దూరం నుండి కూడా ఈ సందేశాన్ని వీక్షిస్తూ ఫాలో అవుతున్న బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశిష్యులు. మన మధ్యలో మన ప్రభు ఉన్నారు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి, మనందరి నడకను శుద్ధి చేయడానికి, వాక్యరూపిగా మనల్ని దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నారు గనక దేవుని మాటను వినడానికి మనం కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనందరికీ తెలుసు, విందులను నేను ఎవరితో మాట్లాడదును, వారు నా మాటలు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనలేదు గనక వాళ్ళు వినలేకపోయారని ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యాన్ని వినడానికి మన మనస్సు మనం సిద్ధపరచుకోవాలి. దాని అర్థం ఏంటంటే, ప్రభా నాతో మాట్లాడు, నువ్వేం మాట్లాడినా దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధమే, నువ్వేం చెప్పినా దాన్ని నేను చేయడానికి సిద్ధమే అని మనం ఒక తీర్మానం కలిగి ఉండడమే మన మనస్సును మనం సిద్ధపరచుకోవడం. ప్రభు నాతో, మనందరితో, నేను మీరు ఇక్కడ అందరం కూడా సమానం. ఏ విషయంలో అందరం కూడా మనం స్వపరీక్ష చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మరి స్వపరీక్ష అవసరం లేదు నాకన్న వాళ్ళు మన మధ్యలో ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దైవజనులైన, అభిషక్తులైన, ప్రవక్త అయిన, ఆఖరికి అందరం యేసయ్య కాళ్ళ దగ్గర మనం పరీక్షించుకోవలసినటువంటి స్థితిలోనే ఉన్నాం. దేవుని స్వరమే మనం వినాలి. ఆయన వాక్యమే మనల్ని పవిత్రపరచాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించి బాధలలో నెమ్మదినిచ్చేనే. నీ వాక్యమే నన్ను బ్రతికించేనే, బాధలలో నెమ్మదినిచ్చేనే. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము హెచ్చరిక మూల వాక్యంగా
చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి మధ్యలో ఏదైనా రిఫరెన్స్ చెబితే మీరు చదివి సహాయం చేయండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ ప్రభువా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన వారమంతా నీ రెక్కల చాటున అద్భుత రీతిలో మమ్మల్ని కాపాడి రోజులన్నీ క్షేమంగా దాటిపోజేసి మరో శ్రేష్టమైన పరిశుద్ధ పునరుద్ధాన దినం నాయన, అక్షయమైన నీ శరీరము నీ రక్తములో పాలు పొందుటకై ఈ స్థలానికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజము చిన్న చిన్న గుంపులుగా కొన్ని చోట్ల అధిక సంఖ్యలో కూడుకొని నేను ఆరాధిస్తున్నారు, సేవిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఎందుకు ఆదివారం కూడుకోవాలా ఉద్దేశమే నెరవేరడం లేదు ప్రభువా. మా సంఘాన్ని మీరు ప్రేమించి మా కన్నులు వెలిగించి ఆదివారము రొట్టె విరుచుటకే ఆదిమ అపోస్తుల వలె మేము కూడా సమకూర్చబడి అద్భుత కృప ప్రత్యక్షత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. రానైతే వచ్చాం కానీ ప్రభా, వాస్తవానికి నీ శరీరం మీద నీ రక్తం మీద చేయి వేయడానికి మాకు అర్హత లేదు ప్రభువా. అనేక విషయాల్లో మేమందరం తప్పిపోయిన వారమే. దేవా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేశావు. నీ కృపను బట్టి ధైర్యంతో నీ సన్నిధికి రాగలుగుతున్నాం తప్ప మేము యోగ్యులమని కాదు ప్రభువా. ఈ ఆదివారం మరొక్కసారి నాయన నీ వాక్యమును పంపించండి. నిలబడిన నీ దిన సేవకుడు కేవలం వట్టివాడు, బలహీనుడు, అయోగ్యుడు, ఏమీ తెలియని అజ్ఞాని తండ్రి. నీవు గొప్ప దేవుడవు తండ్రి. నోరు లేని గార్ధబాన్ని కూడా అయా వాక్చి ప్రవక్తకే బుద్ధి చెప్పే విధంగా మీరు వాడుకున్నారు. సంసోను చేతిలో జీవము లేని గాడిద పచ్చే దవడ ఎముకను వాడుకున్నావు. నీ దాసును కూడా జ్ఞాపకం చేసుకుని నీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో అభిషేకించి మా అందరితో మీరే మాట్లాడండి. దేవా, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. దేవా, నాకు ప్రత్యక్షము కండి, అందరికీ ప్రత్యక్షము కండి. నువ్వు మాట్లాడుతుండగా నాయన విత్తనం మాలో ఫలించకుండా త్రోవ పక్కన విత్తనం లాగా పక్షులు ఎత్తుకొని పోవాలని చూడడానికి ఈ ప్రాంగణం చుట్టూ కూడా కొన్ని దుష్ట పక్షులు ఉన్నాయి తండ్రి. జరుగుతున్న నీ ఘనమైన కార్యాన్ని ఆటంకపరచ చూస్తున్న సకల విధములైన అంధకార దురాత్మ చీకటి శక్తులను వాడి ప్రయత్నములు మీరు మాకు ఇచ్చిన లేఖన అధికారమును బట్టి యేసుక్రీస్తు శక్తిగల నామములు ఈ ప్రాంగణం నుండి దూరంగా వెలగొట్టేస్తున్నాం. విశ్వాసముతో మా శరీర ప్రాణాత్మలను చుట్టూ, మా తలంపుల చుట్టూ, ఈ ప్రాంగణమంతటి చుట్టూ నీ శిలువ రక్తమునే కంచగా వేసుకుంటూ యేసయ్య దివ్య నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ జనాంగమా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సొత్తైనటువంటి ప్రజలారా, మీరందరూ దేవుని గృహము, దేవుని వ్యవసాయము. మేమేమో పనివారం. దేవుని అనుగ్రహాన్ని బట్టి ఆయన ఇచ్చే రొట్టె మీకు పంచడానికి దేవుని చేత నియమించబడినటువంటి పనివారం మాత్రమే. వీఆర్ జస్ట్ సర్వెంట్స్. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా ప్రాముఖ్యం. మీరు ఎంత ప్రాముఖ్యం అంటే ఈ విశ్వములోనే
అనంత కోటి రెట్లు విలువైనది, అత్యంత శ్రేష్టమైనటువంటి యేసు రక్తము ధారపోసి మిమ్మల్ని కొనుక్కున్నాడు ఆయన. యు ఆర్ వెరీ వెరీ ప్రెషస్ అండ్ ఇంపార్టెంట్. ఓసారి మీ విలువ మీకు తెలియదు, అదే ప్రాబ్లం. దేవుని దృష్టిలో మనం ఏంటో మనం తెలియకపోవడమే మన ప్రాబ్లం. ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు అన్న దాంట్లో మనం రాంగ్ ఒపీనియన్ ఉండడమే మన ప్రాబ్లం. దేవుడు మన గురించి ఒకలా అనుకుంటే మనం ఇంకొకలా అనుకుంటాం. దానివల్ల అన్ని ప్రాబ్లములు కూడా. దేవుడు మాత్రం నిన్ను చాలా విలువైన అపురూపమైనటువంటి వ్యక్తిగా ఎంచుతున్నాడు ఆయన. పరలోక రాజ్యం ఒక మంచి ముత్యములను కొనబెతుకుచున్న ఒక వర్తకును పోలి ఉన్నది. అతడు ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొని తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడట. మనకు తెలుసు ఆ వర్తకుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ముత్యము కంటే విలువైనవి ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. వజ్రాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మనులు మాణిక్యాలు ఉన్నాయి. బంగారం కూడా ముత్యం కంటే విలువైనదే. కానీ దేవుడు మాత్రం ముత్యాన్ని విలువైనదిగా ఎంచాడు. విచిత్రం. ఎందుకంటే అది అగాధ సముద్రంలో పుడుతుంది. అది సముద్రపు లోతు భాగంలో పుడుతుంది. నిగూఢమైన పాఠం దేవుడు అందులో దాచి ఉంచాడు. మనల్ని అగాధ సముద్రం లాంటి లోకములో నుండి పైకి లేవనెత్తుకున్నాడు ఆయన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. రాజులైన యాజక సమూహంగా మనకు పేరు పెట్టాడు. మనం ఆయనకు చాలా విలువైన వారు. చాలామంది వారి బలహీనతల నుంచి, వారి లోపాలు చూసి దేవుడు నన్నేం విలువైనదిగా ఎంచుతాడు, నేనంత ఇంపార్టెంట్ కాదులే దేవుడికి అనుకుంటారు. అది నీది పొరపాటు. అది నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా యేసు నా తండ్రి నా దేవుడు అనుకున్న నీవు దేవుని దృష్టిలో ఇంపార్టెంట్, విలువైన వ్యక్తివి. నీకోసం ఎంత దూరమైనా ఆయన వస్తాడు, వెతుకుతాడు, తిరిగి తెచ్చుకుంటాడు. ఆయన తప్పిపోయిన గొర్రెల వలె మనందరం త్రోవ తొలగిపోయాం. మనలో ప్రతి వాడు తన ఇష్టానుసారమైన త్రోవకు వెళ్ళిపోయాడని బైబిల్ చెప్పింది. అయినా సరే కాపరి విడిచిపెట్టలేదు. అడవిలోకి మన వెనకాల వచ్చి మనల్ని వెతుక్కొని భుజాల మీద వేసుకుని మరలా తన ఇంటికి చేర్చుకుంటూ ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు మనం మరలా సమాధి స్థితిలోనికి దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను, చదవండి దయచేసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటూ మొదలుపెట్టాడు. ఆయన చేసిన ఉపకారాల్లో మొట్టమొదటిది అన్నిటినీ క్షమించువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు కాదు, విమోచించుచున్నాడు అట. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. నువ్వు వెళ్ళడం ఆయన తీసుకురావడం, నువ్వు వెళ్ళడం ఆయన తీసుకురావడం, నువ్వు వెళ్ళడం ఆయన తీసుకురావడం. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచూ ఉన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నోసార్లు మృతతుల్యమైన స్థితిలోనికి నీ బ్రతుకు వెళ్ళిపోయింది. నీ ప్రేయరు, దేవుని పట్ల నీకున్న ఆసక్తి, దేవునితో నీకున్న సహవాసం, నీకు దేవుడు అనుగ్రహించిన ఎన్నో మంచి లక్షణాలు చాలాసార్లు సమాధికి వెళ్ళిపోయాయి. మనం ఒకసారి పరీక్షించుకుంటే మనం ఎక్కడ ఏ స్థితిలో సమాధిలోకి వెళ్ళామో మనకే తెలుస్తుంది. దేవుని మహాకృప, సమాధిలో నుండి మనల్ని ఆయన ఏం చేశారు, విమోచించారు. యు ఆర్ వెరీ ప్రెషస్ టు గాడ్. అది నేను చెప్పేది. మీరు చాలా విలువైన వారు. మేము మీ కొరకు దేవుడి చేత నియమించబడిన సేవకులం, పనివారము. మీ కాలు కడగడానికి ఆయన అనుగ్రహించే వాక్య జలంతో మీ దగ్గరకు వచ్చినటువంటి పనివారు. దేవుని మహాకృపను బట్టి మనకు ఎంత అద్భుతమైన ఆరాధనా క్రమమును దేవుడు మనకు అనుగ్రహించాడంటే, ప్రతి
ప్రతి ఆదివారం అగాపే సంపూర్ణ సువార్త సంఘములో ప్రభురాత్రి భోజనములో పాలు పొందడానికి వచ్చే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా శుద్ధీకరణ పొందే తీరుతాడనమాట. అంత విలువైన ఆరాధనా క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలామందికి భాగ్యం లేదు. ఆదివారం వస్తారు, వాక్యం చదువుకుంటారు, ఆరాధన చేస్తారు, కానుక సమర్పిస్తారు, వెళ్ళిపోతారు. అసలు ఆదివారం ఆరాధన అంటేనే తప్పక ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఉండాలి, లేకపోతే అది ఆదివారం ఆరాధన అవదు. మామూలు బైబిల్ స్టడీయో మామూలు గ్యాదరింగో అవుతుంది. ఆదివారం ఆరాధన అంటే తప్పనిసరిగా ఆయన శరీరము ఆయన రక్తములో పాలు పొందాలి. ప్రతి ఆదివారం ఆయన శరీర రక్తములో పాలు పొందిన ప్రతిసారి కూడా ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన శిలువస్త్రములు మన కళ్ళ ముందుకి మరి అత్యధిక మహిమలో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. ఇవి లెంట్ సీజన్. క్రైస్తవ సమాజం వాళ్ళు 40 రోజులు లెంట్ పాటిస్తూ ఉంటారు. చాలామంది మనల్ని అడుగుతుంటారు, మీరు అగాపే సంఘం వాళ్ళు లెంట్ పాటించరేంటి అని. నన్ను అడిగారు, పాస్టర్ గారు మీరు లెంట్ డే చేయరా అని. ఎందుకు చేయమన్నాను నేను. అదేంటి మరి స్పెషల్గా 40 రోజులు ఏం ప్రకటించారంటే, మరి 40 రోజులు లెంట్ చేయము, 360 రోజులు లెంట్ చేస్తామంట. అదేంటి 360 రోజులు అంటే? పిచ్చోడా, యేసుప్రభు వారి శిలువ శ్రమలు మరణం 40 రోజులు ధ్యానిస్తే సరిపోతుందా? ఏమండి, యేసయ్య మన కొరకు శిలువలో చిందించిన రక్తము, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని పర్టికులర్గా ఒక 40 days ధ్యానిస్తే సరిపోతుందా? యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేమో ఆరున. 40 రోజులు సరిపోతుందా? ఆయన పవిత్ర రక్తములో మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేశాడు, నరకాగ్ని గుండం నుండి తప్పించాడు, నిత్య జీవాన్ని వరముగా కలలో అయినా ఊహించలేవు. అలాంటిది అనంత శాశ్వత జీవాన్ని, ఆనందమయ లోకాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన మరణ వేదనలు అనుభవించాడు. 1000 నోళ్ళతో స్తుతించిన ఆ రుణాన్ని మనం తీర్చలేము. రాత్రి పగలు ధ్యానించినా సరే ఆ రుణము తీరదు. 40 రోజులేటి. అగాపే సంఘానికి దేవుడు అనుగ్రహించిన కృప ఏంటంటే, మనం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు మొత్తం అన్ని దినాలు జరుపుకుంటాం అన్నమాట, ఒక్కరోజు కాదు. ఇవాళ మనం నాగరికత అభివృద్ధి చెందాక ఒక్కొక్క డేని ఒక్కొక్క దానికి కేటాయించారు. టీచర్స్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్స్ డే అని, బావల్ డే అని, బామదుల డే అని, భార్య డే అని, బర్త్డే అని, ఒకటి కాదు రెండు కాదు అన్నీ. నేను అయ్యగారిని అబ్జర్వ్ చేశాను. ఆయన ఈ డేస్లో ఒక మాట చెప్తుంటారు అన్నమాట, మదర్ని ఒకటే గుర్తు చేసుకోవడం ఏంటి, మదర్స్ డే రోజునే మన జీవితం అంతా. 100 మంది అన్నమాట మదర్స్ డే రోజే మమ్మీ అని చెప్పి సాల్వా కప్పేసి దండేసేసి నా మాతృమూర్తికి వందనాలండి, తర్వాత ఇక మమ్మీ ఏమయ్య కొంచెం టీ తాగంటే ఉండు మమ్మీ చాలా బిజీ, ఏమంటే తర్వాత నువ్వు చూసుకో, నువ్వు పెట్టుకో, ఇక తర్వాత ఏముండదు అన్నమాట. ఆ ఒక్కరోజే ఫేస్బుక్లో లైక్స్ అవి పెంచుకోవడానికి అలా ఫోటోలు అన్నీ కూడా గంభీరంగా పెడతారు అన్నమాట. మనకు జన్మించిన మాతృమూర్తిని ఒకరోజు ఏంటి, మన జీవితకాలం మనం స్మరించాలి. ఏమండి, లెంట్ డేస్ 40 రోజులు జరుపుకుంటూ ఉంటారు. మనం ప్రతి ఆదివారం ఒక ప్రత్యేకమైన రీతిలో యేసయ్య శిలువ మరణాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది క్రైస్తవులకి ముఖ్యమైన స్తంభం. అది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యానికి 4 ముఖ్యమైన స్తంభాలు ఉంటాయి. ఇండియా ప్రజాబంధు పార్టీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కాశీ బాలయ్య గారు. నా టెన్యూర్ అయిపోయింది, నేను లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో చేశాను. ఇప్పుడు కాశీ బాలయ్య పాస్టర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ.
మీకు అందరికీ తెలుసు మన పార్టీ. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే దానికి 4 ముఖ్యమైన స్తంభాలు ఉంటాయి. లెజిస్లేటివ్ ఒకటి, తర్వాత వర్కింగ్ కమిటీ అంటారు అదొకటి, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత మీడియా. 4 ఎస్టేట్స్ అంటారు వీటిని. పార్లమెంటు, మొదటిది పార్లమెంటు, రెండోది కార్యనిర్వహణ శాఖ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు దాన్ని. మూడవది ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. నాలుగవది మీడియా. ఈ 4 కరెక్ట్గా పనిచేయాలి, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. రాజ్యాంగం వీటన్నిటి మీద సర్వోన్నతమైనటువంటి అధికారి. ఈ రాజ్యాంగం కింద ఈ 4 కరెక్ట్గా పనిచేయాలి. ఈ 4 కరెక్ట్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యం అట్టర్ ఫెయిల్యూర్. ఇప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ ప్రజాస్వామ్యం. పార్లమెంటు కరెక్ట్గా పనిచేయట్లేదు, ఎగ్జిక్యూటివ్ బాడీ సరిగ్గా పనిచేయట్లేదు, మీడియానా అది ఎప్పుడో అమ్ముడిపోయింది. ఏమండి, మీడియా మిత్రులకు కోపం రావచ్చు కానీ గుండెల మీద చేసుకొని వాస్తవంగా చెప్పండి, ఎంతమంది పారదర్శకంగా న్యాయం పక్షంగా నిలబడి పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు? అనుభవంలో వాళ్ళు చూసి చెప్తున్నాం. మీరు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి సార్, మీ గురించి రాస్తామనే వాళ్ళు ఉంటారు అన్నమాట. స్తంభం ఏది? ఏమండి, న్యాయ వ్యవస్థ. మొన్న ఒక జడ్జి గారి ఇల్లు, పాప ఆయన ఊర్లో లేడు. ఆయన న్యూస్ మీకు ఆన్లైన్లో అన్ని న్యూస్లు అందరికీ వస్తున్నాయి కదా. ఆయన ఇంట్లో లేడు. పొరపాటున ఏం జరిగింది, ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయ్యో జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఆర్పడానికి ఫోన్లు చేస్తే ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆర్పడగలిగిన వాళ్ళకి పెద్ద పెద్ద కట్టలు బయటకు వచ్చినాయి అన్నమాట. కోట్ల రూపాయలు బ్లాక్ మనీ. ఒక దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక జడ్జి గారి ఇంట్లో అలాంటి కోట్లు కట్టలు బయటపడడం ఏంటండి? అసలు జడ్జి అలా ఎంటర్ అవ్వగానే లాయర్లు అందరూ లేచి ఇలా దండం పెడతారు. న్యాయమూర్తి అంటే దేవుడు స్థానం అన్నమాట. అది ధర్మశాస్త్రంలో కూడా న్యాయాధిపతికి దేవుడు అనే ప్రత్యయ పదం వాడాడు. అంత స్థానం అది. న్యాయ వ్యవస్థ అమ్ముడుపోయింది. ఆ 4 ప్రజాస్వామ్యానికి ఎలాగ కీలకమైనటువంటి స్తంభాలు, యేసుక్రీస్తు నా దేవుడని రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా 4 కీలక స్తంభాలు ఉన్నాయి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఈ 4 కరెక్ట్గా ఉన్నాయనుకోండి, దేవుని బిడ్డలు కూడా కరెక్ట్గా ఉంటారు. హల్లెలూయా. ఈ 4టిని పాడు చేయడానికి సాతాను మొత్తం తన శక్తులన్నీ కూడగట్టుకొని పనిచేస్తాడు అన్నమాట. మొదటిది అపోస్తుల బోధ. ఇప్పుడు అగాపే సంఘానికి దేవుడిచ్చిన దర్శనం, పోరాటం ఇదే. ఏ బోధ అయితే పాడైపోయిందో, అపోస్తుల బోధ అయిన స్తంభాన్ని సాతాను పాడు చేశాడో, మళ్ళీ సార్వత్రిక సంఘం అంతా అపోస్తుల బోధలోనికి రావాలి. అది మనకు దేవుడిచ్చిన దర్శనం నెరవేరుతుంది. ఎందుకనగా అది మనం అనుకున్నది కాదు, దేవుడు అనుకున్న జరిగిస్తున్న కార్యం. 3:21 అపోస్తుల కార్యములు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు ఆయన పలికించాడు ఆ మాట. ఏదో ఆయన కృపను బట్టి మనం ఆ మాట నెరవేర్పులో వాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి మనం వచ్చాం. అది ఆయన చేత మనం ఏం చేస్తాం? అసూయ పడిన వాళ్ళు అసూయ పడుతున్నారు. వీళ్ళకే దేవుడు ఎందుకు ఈ పరిచర్య అప్పగించాడు? మన దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మనకెందుకు రాలేదు ఈ విజన్ అనుకుంటే మనం ఏం చేస్తాం? మరి అది ఆయన ఇష్టం. అది యోసేపుకి కలలు, దర్శనాలు వరం దేవుడు ఇచ్చాడు, ఆయన ఇష్టం. అది అన్నలందరూ అసూయపడ్డారు. పాపం ఏంటి, ఆయన ఏం తప్పు చేశాడు? ఆ దర్శనం పొందుకోవడం ఆయన చేసిన తప్ప ఏంటి? జనాలకి యథార్థంగా ఆలోచించి చాలా రోజులు అయిపోయింది. అంత అసూయాపరుల ప్రపంచం ఎక్కువ అయిపోయింది. దేవుడు పలికించాడు కాబట్టి తప్పక నెరవేరి తీరుతుంది. అపోస్తుల బోధ రెండవది. అపోస్తుల బోధ కలిగిన సహవాసం. మళ్ళీ ఏ సహవాసం పడితే ఆ సహవాసమే కలకండి. సహవాసం 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 అని చెప్పి
ముందు వెనక చూసుకోకుండా అందరితో సహవాసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక ఆయన అన్నాడు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను అన్నాడు. ఎందుకంటే అతడు ఎవరితో సహవాసం చేస్తున్నాడో వారిని బట్టి ఇతని క్యారెక్టర్ను మనం నిర్ధారణ చేయొచ్చు. ఇంకో పెళ్ళిళ్ళలోని శుభకార్యాల్లోనికి వెళ్ళారనుకోండి, కొంతమంది మందుబాబులు ఉంటారన్నమాట. వాళ్ళకి ఈ వివేచన ఎంత బాగా పనిచేస్తుంటే ఎవడు వాడి పార్టీయో భలే కనిపెట్టేస్తారు. బ్రదర్ ఎక్కడా అంటాడు అనమాట. అది నేను చూస్తున్నాను బ్రదర్ అంటాడు. వాళ్ళు భోజనాలు చేయరు. భోజనాలు చేసే ముందు సిట్టింగ్ అనమాట, మందు తాగలది. భలే కలిసిపోతారు వాళ్ళు. అవునండి, నేను అబ్జర్వ్ చేశాను అనమాట. వీడే ఊరు వాడే ఊరు, మీకు పరిచయం ఎలా ఎప్పుడైందంటే ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల ముందు అయింది సార్ అంటే. వాళ్ళు ఆ అలవాటును బట్టి వాళ్ళు అలాగా కొలాబరేట్ అయిపోతారు. కొంతమంది సహవాసం అని చెప్పి ఎవరితో పడితే వారితో చేయకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ కలిగిన సహవాసం మనకి క్షేమము కాదు. ఓ తిమోతి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవాడితో కలిసి నీతిని విశ్వాసాన్ని వెంటాడమన్నాడు. అందరితో కాదు. ఒక ప్రార్థనాపరుడితో నువ్వు సహవాసం చేస్తే ప్రార్థనాపరుడు అవుతావు. ఒక పరిశుద్ధత పట్ల తీవ్రమైన వాంఛ కలిగిన వారితో నువ్వు సహవాసం చేస్తే ఆ అగ్ని నీకు అంటుకుంటుంది. ప్రేమ కలిగిన వారితో సహవాసం చేస్తే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిలా మారుతావు. దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడైపోయింది, స్తంభం పాడైపోయింది. మూడవది అతి ముఖ్యమైనది, మనం దాని కొరకు ఇక్కడ కూడుకున్నాం, రొట్టె విరుచుట. ఏమండి? నాలుగవది ప్రార్థన. వీటిలో ఆదిమ సంఘం ఎడతెగకుండా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఈ 4 ఎస్టేట్స్ ఎలాగో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి 4 స్తంభాలు. అందులో అతి ముఖ్యమైనది ఏమండి? 4ను మనం అతి ముఖ్యమైన చెప్పాలంటే 4 అతి ముఖ్యమైనవే. సందర్భాన్ని బట్టి చెబుతున్నాం. ప్రభురాత్రి భోజనం విషయంలో కూడా కొంతమంది పాటించడం లేదు, అలా సంగతి వదిలేయండి. కానీ ఆ గొప్ప ప్రత్యక్షత కలిగిన మనము కూడా పాటించవలసిన విధానములో పాటించకపోయినా దానివల్ల లాభము కంటే నష్టమే ఎక్కువ. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను పాటించడం ఎంత ముఖ్యమో వాటిని పాటించవలసిన విధానములో పాటించడం కూడా అంతే ముఖ్యం. గృహాన్ని కట్టడం ఎంత ముఖ్యమో గృహాన్ని కట్టవలసిన విధానములో కట్టడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే నీ డబ్బులు వేస్ట్. సోషల్ మీడియాలో కొన్ని ఇల్లులు ఏమండి ఇంజనీర్ మహత్యాలని చూపిస్తుంటాడు అన్నమాట. ఇంజనీర్లు చేసినట్టు నిర్వాహకులు అని చెప్పి ఎంత ఘోరమండి. ఆ మెట్లు ఒక రకంగా, గోడలు ఒక రకంగా, కిటికీలు ఒక రకంగా కడతాడు. అది మనుషులుండే నివాసంగా ఉండదు. అది ఎప్పుడు కూలుతుందో తెలియదు అన్నమాట. డబ్బులు వేస్ట్, సమయం వేస్ట్, అన్నీ వేస్ట్. అలాగే ప్రభురాత్రి భోజన విషయంలో మనం ఎన్నో ఆదివారాలు పాలు పొందుతున్నాం, వెళుతున్నాం. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదన్నాడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. అదేంటి సార్, కూడి వస్తే మేలు కలగాలి కదా, కూడి రావడం కీడు కంటాడేంటి అపోస్తలుడు అంటే, అది పాటించవలసిన విధానములో పాటించకపోతే నష్టమే. ప్రభురాత్రి భోజన రహస్యములో ప్రభురాత్రి భోజనములో పాలు పొందడం ద్వారా 6 ఆశీర్వాదాలు మనకున్నాయని దైవజనుల ద్వారా దేవుడు రాయించాడు, బయలుపరిచాడు. పాలు పొందకపోతే ఇందువలన మీలో బలహీనులు రోగులనై ఉన్నారు చాలామంది. నేను ఒక మాట అడుగుతాను, మన యోగ్యముగా పాలు పొందితే 6 ఆశీర్వాదాలు రావాలి. అయోగ్యంగా పాలు పొందితే బలహీనతలో రోగాలు టపా కట్టేయడం జరగాలి. ఈ 2 జరగటం లేదనుకోండి, అర్థం ఏంటో మీరు ఆలోచన చేయండి. ఈ 2 జరగటం లేదు, అటు ఆశీర్వాదాలు రావటం లేదు, అటు బలహీనతలు కూడా లేదు, బాగానే ఉన్నాం అంటే అర్థం ఏంటి?
ఏంటో పాస్టర్ గారు మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చాలా సీరియస్ మ్యాటర్ అది. దేవుడు ఒక్కోసారి పట్టించుకోకుండా వదిలేసాడేమో. పట్టించుకుంటే ఆశీర్వాదం అన్నా రావాలి, లేకపోతే దెబ్బలన్నా తగలాలి. పిల్లలు మంచిగా ఉన్నారనుకున్న తండ్రి వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. దారి తప్పారనుకో 4 దెబ్బలన్నా వేస్తాడు. వాడి గురించి దెబ్బలు వేయటం లేదు, వాడితో మాట్లాడటం లేదంటే అర్థం ఏంటి? వాడిని పట్టించుకోవటం లేదని అర్థం అన్నమాట. ఇంక ఎటు పోతాడో నాకు సంబంధం, పోనీ చెప్పి నేను విసిగిపోయాను, నేను ఇక పట్టించుకోనని తండ్రి అనుకుంటేనే ఆ స్థితి వస్తుంది. కొంతమంది పర్లేదు, అయోగ్యంగా పాలు పొందిన శిక్షలు కూడా రావటం లేదు, ఏదో వాక్యంలో అన్నాడు కానీ దేవుడు కరుణామయుడి, కృపాకాలం, దయాకాలం, దేవుడు చాలా దయ చూపిస్తున్నాడు అనుకొని అలాగా సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. దగ్గర చాలా నష్టం అది, చాలా నష్టం అది. దేవా నన్ను ఎందుకు గద్దించటం లేదని కూడా ఏడవాలి. నువ్వు తప్పు చేస్తున్నావు, పొరపాటులో ఉన్నావని తెలిసినప్పుడు, దేవుని గద్దింపు రానప్పుడు నువ్వు కన్నీరు విడవాలి. డాడీ నన్ను ఎందుకు గద్దించడం లేదు, నా మీద ఎందుకు కోపడటం లేదు, శిక్షించి అయినను సంరక్షించవయ్యా. దేవకుమార దీనోపకార పాటలు ఏమండి దైవజనులు రాశారు కదా, శిక్షించి అయినా నన్ను సంరక్షించు. ఆదివారం ఈ 4 ప్రభురాత్రి భోజనం అనే స్తంభంలో మనం కరెక్ట్గా పాటించాలి. యోగ్యమైన రీతిలో పాటించాలంటే అక్కడే అన్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మనకు చాలా ఇష్టమైన పని ఏంటో తెలుసా? అన్నీ పరీక్షించడం. మనకు చాలా ఇష్టమైన పని ఏంటి? మరి వాక్యం చెప్పింది సార్, సమస్తమును పరీక్షించి, దశలోనికి రాసిన పత్రికలు అన్నాడు కదా, సమస్తమును పరీక్షించి మేలేదని చెప్పమన్నాడు. కాబట్టి మనకి ఏది ఇష్టం అంటే అగాపే సంఘంలో అన్నిటిని పరీక్షించేస్తాం అన్నమాట. పెద్ద స్కానర్లు మనం. దేవుని కృపలో స్కామర్స్ అయితే కాలేదు, ఇంకా స్కానర్లు అయితే. ఏమండి ఎవరైనా మనం వేరే అప్పుడప్పుడు బయట మీటింగ్లకు వెళ్ళామనుకోండి, ఏమండి ఆ బోధకుడు చెప్పిన మాట ఎంత జాగ్రత్తగా వింటామంటే, ఎక్కడ దొరుకుతాడా ఆ పాయింట్, ఎక్కడ వాక్యానికి విరుద్ధం దొరుకుతాడా అక్కడ పట్టుకుందాం. ఎంత ఎంత పరీక్షించే తత్వం చూడండి. మనకి బోధను పరీక్షిస్తాం, బోధకులను పరీక్షిస్తుంటాం, ఏమండి సాటి విశ్వాసం కూడా పరీక్షిస్తుంటాం అన్నమాట. ఏంటి సంగతి ఏంటి అని చెప్పి, ఇందులో మనం మాస్టర్ డిగ్రీ చేసాం, పిహెచ్డి, పీజీ, అంబేద్కర్ గలగా 20 డిగ్రీలు పొందేసాం అనమాట. ఎందులో అంటే అన్నిటినీ పరీక్షించడంలో. కానీ ఒక్క చదువులో మాత్రం చాలా వెనకబడినామంటే మనం పరీక్షించుకోవడంలో. వెరీ ట్రాజడీ. మనం ఇతరులను పరీక్షించడంలో అంత ఎదిగిపోయిన మనం పరీక్షించుకోవటంలోనే చాలా బేసిక్ లెసన్స్లోనే ఉండిపోయానమాట. మనందరికీ మాదిరి పురుషుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, బాబు ఇతరులను నన్ను విమర్శించడం, ఇతరుల చేత విమర్శించబడడం నాకు చాలా చిన్న విషయం అంటున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. 1 కొరింథీ పత్రిక 4:3. 4వ అధ్యాయం 3. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడ నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి, మనం విమర్శించుకోవాలా, విమర్శించుకోకూడదా? పౌలని చెప్తున్నాడు కదా పాస్టర్ గారు, నన్ను నేను విమర్శించుకొనను అన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? పౌలు మనకు మాదిరి కాబట్టి మనం విమర్శించుకోవద్దు. మరేం చేయాలి? ఇతరులు విమర్శించాలి. రగ్యల్ పాస్టర్ గారు అనుకున్నా కానీ ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోలేదు మేము. ఇప్పుడు చెప్పండి, మనం విమర్శించుకోవాలా వద్దా? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలుని ఏమంటున్నారు చూడండి, 31వ వచనం.
అయితే మనల్ని మనమే కొనిన ఎడల, అది మనం దేవుని న్యాయపీఠం ముందు అవమానకరమైన తీర్పు తప్పించుకోవాలంటే మనల్ని మనం ప్రభురాత్రి భోజనం ముందు ఏం చేయాలి? విమర్శించుకోవాలి. క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైనా తప్పు చేసావని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసినప్పుడు, అబ్బే నేను అలా తప్పు చేశానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దేవా, వాళ్ళ వలన ఇలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకోకూడదు. నా బుద్ధిహీనత నీకు. దావీదు అందుకే దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడంటే, నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే, తప్పు చేసింది నువ్వే అంటే, నా స్టోరీ వేరు, నాతాను అందరికీ చెప్పినట్టుగా నాకు చెప్తే ఎలా? నువ్వు, నేను మహారాజుని, నేను అలా తప్పు చేశానంటే కారణం లేకపోలేదు. ముందు ఏమంటే రాజుగారి కోట పక్కన ఆవిడ ఇల్లుండి అలా బహిరంగ స్నానం చేయడం ఏంటి బెత్షెబా? అది తప్పది. ఏమండి చూస్తే ఆశ పుట్టదా ఏంటి? మనిషి అన్నాక ఉండదా? మరి నువ్వు నాకు తప్పని చెప్తావేంటి అని సమర్థించుకోవడానికి దావీదుకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ బాత్రూము కట్టినవాడు ఎవడు? అసలు టాప్లెస్ బాత్రూము, వాడిని ముందు తీసుకొచ్చి వాడిని ముందు పనిష్మెంట్ చేద్దాం అనాలి. నువ్వు చేసే ప్రతి తప్పు నుండి ఎస్కేప్ అవ్వడానికి సాతాను నీకు 100 మార్గాలు చూపిస్తాడు. సమర్థించుకోవడానికి ట్రూలీ చెప్తున్నాను. మనం ఎదిగాం అనుకుండగానే ఇక్కడ మనం అర్థమవుతాం ఏంటంటే మనం ఇంకా చాలా చిన్నపిల్లలు అని. వాడిది లెక్క వేరే సార్, నా లెక్క వేరే. వేరు వేరు గుండ్లు యెహోవాకు అసహ్యమైనవి, వేరు వేరు కొలతలు ఆయనకి ఇష్టమైనవి కావు. ఏమంటే అవతల వాడి కేజీ గుండేసి నీకు 1/2 కేజీ 1/4 కేజీ గుండె వేసుకుంటావా? తప్పు కదా. నీకు ఒక కొలత, అవతల వారికి ఒక కొలత ఉండకూడదు. అవి ఆయనకి ఇష్టం లేవు. సమర్థించుకోవడానికి ఎన్నో పరిస్థితులు సాతాను చూపిస్తాడు అనమాట. మన ఈగో చాలా సాటిస్ఫై అవుతుంది, నేను తప్పు చేయలేదని. అది మనకు తాత్కాలికంగా చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది, కానీ రక్షణ జీవితంలో అదొక పెద్ద హడిల్ అనమాట. మనం ఎదగకుండా ఉండడానికి అదొక అవరోధం. దావీదు దేవుని సంకల్పానుసారమైన సేవలో విజయుడు ఎందుకయ్యాడంటే, దావీదు చేసిన తప్పును ఎప్పుడూ దావీదు సమర్థించుకోలేదు. కీర్తనల గ్రంథంలో అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి తండ్రి అంటాడు. నా బుద్ధిహీనత నీకు, మహారాజు గారు ఒక పాట రాసేశాడు, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నదంటే అందరూ చదువుకున్న వాళ్ళు విన్నోళ్ళు అవమానం పరచరా అంటే, వాళ్ళు అవమానిస్తే ఏంటి లేకపోతే ఏంటి, నాకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఇది. యథార్థంగా మనలో మనం పరీక్షించుకొని ఒక తప్పు కనబడితే మనం ఏం చేయాలి? దాన్ని విమర్శించుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, ఏ మనుష్యుని చేతనైనను విమర్శించబడటం నాకు చాలా చిన్న సంగతి అంటున్నాడు. అర్థం ఏంటంటే, వాళ్ళందరూ నన్ను విమర్శించేంత కంటే ఎక్కువగా నన్ను నేను విమర్శించుకుంటున్నానని అర్థం. పౌలు భక్తుడు తన్ను తాను విమర్శించుకోవడం వల్ల ఎంత హై లెవెల్కి వెళ్ళిపోయాడంటే, అవతల వాడేదో విమర్శించాడు అనుకో, విమర్శించడం అలా కాదురా బచ్చా, నేను చెప్తాను చూడని చెప్పి వాడికే మతిపోయేలాగుని చెప్తాను అనమాట. ఇలా విమర్శించాలని, అమ్మో ఇంత కఠినంగా విమర్శించాలని నాకు తెలియదటే. ఎందుకంటే నన్ను నేనే అంత కఠినంగా విమర్శించుకున్నాను. ప్రభురాత్రి భోజనం ముందు మనం చేయాల్సిన పని అదే. ఎవ్వరు విమర్శించిన దానికంటే కఠినంగా తీవ్రంగా మనల్ని మనం విమర్శించుకోవాలి. మరి ఇక్కడ ఏంటి, పౌలను నన్ను నేనే విమర్శించుకొను అంటున్నాడు? ఆలోచించొద్దా, ధ్యానించొద్దా? ఎందుకంటున్నాడంటే, ఎంత తీవ్రముగా విమర్శించుకున్నా సరే తనలో ఏ దోషము కనబడిన స్థితికి భక్తుడు రీచ్ అయ్యాడు. అప్పుడు నెక్స్ట్ లెసన్లో, ప్రభువా ఇప్పుడు నువ్వు నన్ను పరీక్షించు, నా దృష్టిలో నాకు ఏ దోషము కనబడటం లేదు, కానీ నీ పవిత్రమైన కన్నులతో చూస్తే నాలో ఎన్నో దోషాలు కనబడతాయి. యెహోవా దోషములను కనిపెట్టి చూచిన ఎడల
నీ ఎదుట ఎవడు నిలవగలడు? అంత పవిత్రుడు ఆయన. ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కల్మషమైనది. అంటే భక్తులు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. ఏంటంటే వారు విమర్శించుకొని ఇక మా నాలెడ్జ్ వరకు కూడా నాకు ఏ దోషము కనపడటం లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే, అక్కడ పౌలు అంటున్నాడు, నన్ను నేను విమర్శించుకొనును, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఎంత అద్భుతమైన పాఠమో చూడండి. నాలో నాకు ఈ దోషము కనబడకపోయినప్పటికీ కూడా నేను నీతిమంతున్ననేమి అనుకోవటం లేదు. ఎందుకంటే నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను విమర్శించువాడు ప్రభువే. దావీదు భక్తుడు కదా, దేవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నా ఆలోచనలు తెలుసుకొను. మనకి 139వ కీర్తన దయచేసి 23వ వచనం చదవండి. 23. దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. అదే 26వ కీర్తనలో కూడా ఈ భక్తుడే అంటున్నాడు. 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము. 26వ కీర్తన 2వ వచనం, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ప్రభురాత్రి భోజనం దగ్గర 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది ఎంత తీవ్రంగా మనం చేసుకున్న తర్వాత రెండో స్టెప్ ఏంటంటే, చాలాసేపు పరీక్షించుకున్నాను కానీ నాకు ఏ దోషము కానరావటం లేదు. ముఖ్యంగా 2 విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. ప్రసంగం పొడుగవుతుంది, ముగించేస్తాను నేను. పరీక్షించుకోవడం అంటే ఏంటి అంటే, బట్టలు మ్యాచింగ్ వేసుకున్నానా లేదా, ఇంట్లో కూర మీద మూతలన్నీ కరెక్ట్గా పెట్టాను లేదా, ఇంటికి తాళం వేసానా లేదా, ఆదివారం మరి ప్రభు సన్నిధికి వెళుతున్నాం, ఆ సిస్టర్ వస్తారా లేదా, ఈ సిస్టర్ ఈ బ్రదర్ వస్తారా లేదా, ఇవన్నీ పరీక్షించుకోవడం. 2 ఫేజెస్లో మనం పరీక్షించుకోవాలి. ఒకటి, దేవుడు ఆజ్ఞాపించినవి నేను చేయడం ఎక్కడైనా మానేశానా? వాట్ మై లార్డ్ కమాండెడ్ మీ, వాటిని నేను ఎక్కడైనా మానేశానా? రెండవది ఉంది, లేవియ కాండము, ముగించేస్తాను నేను. 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటును జరిగినను అతడు అపరాధి. దేవుడు చేయమని ఆజ్ఞాపించిన కొన్ని ఉన్నాయి. రెండవది ఏంటి, దేవుడు చేయకూడదని ఆజ్ఞాపించినవి కొన్ని ఉన్నాయి. చేయమనివి నేను ఎక్కడైనా మిస్ అయ్యానా, వద్దు అని చెప్పినవి నేను ఎక్కడైనా చేశానా? ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఒకసారి చేయమని మనం చేస్తాం, వద్దన్నో కూడా చేస్తాం, అప్పుడు మనం అపరాధులమే. ఒకసారి వద్దన్నవి చేయం కానీ చేయమనో చేయం, అప్పుడు కూడా మనం అపరాధులమే. ఈ 2 విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. ఈ 2 విషయాల్లో పౌలు పరీక్షించుకొని ఏ స్టేజ్కి వచ్చాడంటే, నా యందు నాకు ఏ దోషము, అంటే దేవుడు నాకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తూ ఉన్నాను, వద్దన్న వాటిని నేను అసలు వాటి జోలికే వెళ్ళటం లేదు. అయినా సరే ఇంకా దేవుని పవిత్రమైన కన్నులకు నాలో ఏదైనా దోషం ఉన్నదేమో అని అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నా, దేవా నన్ను నువ్వే విమర్శించిన ఆయన అని. అప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు వారిపై దయ చూపి వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు.
పరిశుద్ధపరచడంలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రభరాత్రి భోజనంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకునే పార్ట్ ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకునే పార్ట్. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాననే పార్ట్ ఏంటంటే దేవా నువ్వు నన్ను పరీక్షించనే పార్ట్. ఈ 4 స్తంభాలలో ప్రభరాత్రి భోజన స్తంభములో పరిశుద్ధులు సత్య సంబంధులైన ప్రజలు ఎగ్జాక్ట్గా దేవుడు అనుకున్న ఫ్రేములు ఉంటే ఏమండి ఆ 6 ఆశీర్వాదాలు తప్పక మనలో సంపూర్ణంగా నెరవేరుతాయి. నన్ను తినువాడు నా మూలముగా బ్రతుకును, నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా బ్రతుకును. నా శరీరము తిన్న నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. అతని యందు నేను, నా యందు అతడును నివసించును. ఎంత విలువైన ఆశీర్వాదాలు దేవుని బిడ్డలారా. మనం ఎవరిని పరీక్షించే సమయం ఇది కాదు, ఎవరిని విమర్శించే సమయం ఇది కాదు, ఎవరిని స్టడీ చేసే సమయం ఇది కాదు. మనలోనికి మనం తొంగి చూసుకొని దేవా నేను ఎక్కడైనా తప్పిపోయానా? ప్రభురాత్రి భోజనం ముందు హోల్సేల్గా తప్పులు ఒప్పుకోవడం కాదు. మీరు పొరపాటు చేస్తారంటే ప్రభా పాపినయా క్షమించండి అని జనరలైజ్ చేసుకొని వెళ్తుంటాం. లేవియకాండం 5వ అధ్యాయము ఈజీ టు రిమెంబర్. 5వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును, అది ఏ విషయంలో నువ్వు తప్పు చేసావో ఆ విషయంలోనే ఏం చేయమంటున్నాడు పర్టిక్యులర్గా. అవును, పలానా విషయంలో నేను చేయమని చెప్పినది చేయలేదు, లేదా వద్దని చెప్పినది చేశాను, ఆ విషయంలోనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒక 5-10 నిమిషాలు అలా చూసుకొని తర్వాత నీ మనస్సంతా నిర్మలంగా ఉంది, నాకు కనబడటం లేదు పాస్టర్గా, చాలా టెస్ట్ చేసుకున్నాను కానీ దేవా నువ్వు పరీక్షించు అనే సెకండ్ పేజ్లోకి వెళితే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఇలాగ పాటిస్తూ ఉన్నప్పుడు మన మూలవాక్యం చదవండి. చివరిగా మధ్యలో వచ్చిన వాళ్ళకి మూలవాక్యం ఏం తెలుస్తుంది? ఇప్పుడు చదవండి అమ్మా. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను ఎంచబడను, నన్ను విమర్శించువాడు కాబట్టి ప్రభు వచ్చు వరకు సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం మందుల రహస్యమును వెలుగులోనికి తెచ్చి ఆలోచనలను బయలుపరచును. అప్పుడు ప్రతి వానికి మెప్పు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనలో జరుగుతుందో న్యాయపీఠం ముందు అందరి హృదయ రహస్యాలు బయలుపడే రోజున దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? షహబాష్ కుమారుడా, నా శరీర రక్తములో పాలు పొందే విషయంలో పర్ఫెక్ట్గా నువ్వు ఫాలో అయ్యావు. ఐ బ్లెస్ యూ. ఇప్పుడు మనం దేవుని మెప్పు పొందుకోవడానికి ఈ విధానంలో దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకుందాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. రండి మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని, నేను మీతో కలిసి దేవుడు నాతో కూడా మాట్లాడారు, నేను కూడా స్వపరీక్షలోనికి వెళ్తాను. చేయమని దేవుడు ఆజ్ఞాపించిన వాటిలో పోయిన వారంలో చేయకుండా విడిచిపెట్టినవి ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు ప్రార్థన 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 చేయమని దేవుని వాక్యం చెప్పింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించమని దేవుడు ఆజ్ఞాపించాడు. నీకు తెలిసినంత వరకు దేవుడు నీకు చెప్పిన విషయాల్లో విడిచిపెట్టిన ఏమైనా ఉంటే ఆ విషయంలోనే ప్రభుతో మనం సమాధాన పడాలి.
వద్దు, చెయ్యకూడదని దేవుడు మనకు ఆజ్ఞాపించిన కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను చెప్పటం లేదు, మీకు తెలుసు. యు నో వెరీ వెల్ వాట్ గాడ్ టోల్డ్ యూ టు డూ ఆర్ డు నాట్. ప్రజాస్వామ్యం 4 స్తంభాలు పాడైపోతే వ్యవస్థ ఎలా కుప్పకూలిపోతుందో, నీ విశ్వాస జీవితంలో 4 స్తంభాలు సరిగా లేకపోతే, అందులో ఈ సమయంలో మనం ప్రభరాత్రి భోజనంలో పాలు పొందే విషయంలో మన ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. బట్ యు హ్యావ్ టు డూ. మనల్ని మనం పరీక్షించుకో. బద్దులమై ఉన్నాం. పెద్ద సమయం మనం పరీక్షించుకున్నాక, దేవా ఎందుకో నాకు ఇంకా గ్యాప్స్ ఎక్కడో కనపడుతున్నాయి తండ్రి. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనపడతాయి. నన్ను కూడా పరిశీలించు ప్రభు. నా ఆలోచనలు తెలుసుకోనన్నా, నా ఆలోచనలు ఏదైనా పొరపాటుగా ఆలోచిస్తున్నానా, సాటి వ్యక్తుల గురించి, నీ కార్యం గురించి, దైవజనుల గురించి, సాటి సహోదరుని గురించి నా ఆలోచనలు ఏదైనా మిస్టేక్ ఉందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్ అండ్ వాల్యుబుల్ టైం. అందరూ స్వపరీక్షలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. నువ్వు బయటికి మాట్లాడే మాటలు మనుషులు వింటారు, కానీ నువ్వు లోపల ఏంటో ఆయన చూస్తున్నాడు. దట్ ఈస్ యూ. వాట్ యు ఆర్ ఇన్సైడ్, దట్ ఈస్ యూ, ట్రూలీ యూ. ప్రభా సహాయం చేయండి నాయన. ఇతరులను పరీక్షించడం, అన్నీ పరీక్షించడంలో మేము ఎంతో ఎదిగిపోయాం, కానీ మమ్మల్ని మేము పరీక్షించుకోవటంలో, విమర్శించుకోవటంలో చాలా దిగువన ఉండిపోయాం తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన, గద్దించావు, హెచ్చరించావు. అటు శిక్షలన్నా ఇటు ఆశీర్వాదాలన్నా కలగపోతే మేమేమనుకోగలం తండ్రి. దేవా నన్ను పరిశుద్ధపరచువాడు నీవే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందిన వారు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మనలోనికి మనం తొంగి చూసుకున్నాం. సమర్థించుకోవడానికి 100 రీజన్స్ దుష్టుడు చూపించవచ్చు. డోంట్ గో దట్ సైడ్. ప్రభువా, నా బుద్ధిహీనత వల్లనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది, క్షమించండి తండ్రి. నాదే పొరపాటయ్యా, నేను ఇలా ఆలోచించుండకూడదు నాయన, క్షమించు. ఏ విషయంలో ప్రభు దృష్టికి మనం అపరాధులమో ఆ విషయంలోనే స్పష్టంగా ఒప్పుకొని విడిచిపెడదాం. సమాధిలో నుండి మన ప్రాణాన్ని నిరంతరం విమోచించే కృపగల దేవుడు మనకున్నాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవా సహాయం. గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్న మేము ఇంత ఉన్నతమైన దర్శన ప్రత్యక్షతకు తగిన నడక నాయన మాకుందా? నువ్వు మెచ్చుకునే స్థితిలో నేను ఉంటున్నానా?
నీ దృష్టిలో నాయన నేను ఎలా ఉన్నా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వందల వారాలు ప్రభరాత్రి భోజనంలో పాలు పొందుతూ ఉన్నా, వెళ్తూ ఉన్నా. ఏ మనుషుని చేతనైనా విమర్శించబడడం నీకు చాలా చిన్న విషయంగా ఉందా? అది సీరియస్ మ్యాటర్గా తీసుకుంటున్నావా? ప్రభువా క్షమించండి నాయన, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభు ఆజ్ఞలన్నిటినీ మన హృదయంలో తలపోద్దాం. కుటుంబ వ్యవస్థలో కూడా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను అనుగ్రహించారు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, తండ్రులారా మీ పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచండి, పిల్లలారా తల్లిదండ్రులను సన్మానించండి, యజమానులారా దాసులారా. ప్రతి స్థాయిలో దేవుడు మనకు అనుగ్రహించిన విలువైన ఆజ్ఞలు ఉన్నాయి. కుటుంబం వ్యవస్థలో, సమాజంలోని స్థాయిని బట్టి దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను పరీక్షించుకో. దైవజనులకు కూడా దేవుడు సెలవిచ్చిన మాటలు ఉన్నాయి. దైవజనుడా నీవైతే యేసయ్యా సహాయం చేయండి. సమ్మతి గల మనస్సు నాకు దయచేయండి. నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోనండి. పోయిన వారం అంతటిని మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, నిన్నటి దినం శనివారం. ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు కూడా, లోపలికి వచ్చాక కూడా నేను కూడా పరీక్షించుకుంటాను. సమయం ఇస్తున్నాను, దయచేసి ఎవరికి వారమే పరీక్షించుకొని ప్రభుతో మనం సమాధాన పడదాం.